గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇలాంటి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది అనేది మనం యాక్సెప్ట్ చేస్తే, ఐ మీన్ టు ఆస్క్ యూ, సర్లో కానీ లేకపోతే సీతారామంలో కానీ మీరు చేసినటువంటి క్యారెక్టర్స్కి ఎందుకు ఈయన ఈ సినిమాలు చేయాల్సి వచ్చింది, ఈయన ఎందుకు ఒప్పుకున్నారు అన్నది ఒక డౌట్ వస్తూ ఉంటుంది. బికాస్ వెన్ యూ హ్యావ్ యునో ఒక సర్టెన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ మీకున్నారు అండ్ వీఆర్ వెరీ ష్యూర్ ఈవెన్ యూ నో అబౌట్ ఈ సినిమాలు ఆదరించారు ప్రేక్షకులకి అన్నది అది జగమెరిగిన సత్యం. వాట్ మేడ్ యూ టు యాక్సెప్ట్ యాక్చువల్లీ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఇన్ దోస్ ఫిల్మ్స్ అండి, సర్లో కానీ సీతారామంలో కానీ? ఐ ఆల్వేస్ బిలీవ్ అండి, లైక్ ఒక నటుడు తనకి నచ్చింది ఒక లీడ్ రోల్ అయి ఉండొచ్చు, అది చేయాలి. సపోర్టింగ్ రోల్ అయి ఉండొచ్చు, చేయాలి. ఒక యాంటీ రోల్ అయినా కూడా నచ్చితే చేయాలి. నేను అన్నిటికీ ఓపెన్ అండి. ఇప్పుడు నేను తర్వాత మన కెరియర్ కి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది ఆలోచించక్కర్లేదంటారా? కొంచెం ఆలోచించాలండి, కొంచెం ఆలోచించాలి. బట్ నేను సీతారామం చేసినప్పుడు నాకు కథ నచ్చింది, మొత్తం సెటప్ అంతా నచ్చింది, నా పాత్ర నచ్చింది. ఒక గ్రే షేడ్ ఉన్న పాత్రని ఇప్పటివరకు చేయలేదు, అది ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దాట్. అదేవిధంగా సర్లో కూడా నాకు ఒక క్యామియో అయినా కూడా నేను మొత్తం స్క్రిప్ట్ చదివాను. మొత్తం స్క్రిప్ట్ చదివి ఒక చిన్న పాత్ర అయినా కూడా, చిన్న కీలకమైన పాత్ర కూడా నేను మొత్తం స్క్రిప్ట్ చదివే నేను డిసైడ్ చేసుకున్నాను. బట్ ఐఎమ్ వెరీ వెరీ సెలెక్టివ్ అబౌట్ మై సపోర్టింగ్ రోల్ అండ్ బోత్ ద ఫిల్మ్స్ ఆర్ బోత్ 100 crore plus films. So and they're very successful films, so I'm very thankful that I'm a part of it. But future lo kuda na plan entante my priority is lead roles చేస్తూ నాకు అక్కడక్కడ అప్పుడప్పుడు నచ్చిన సపోర్టింగ్ రోల్స్ ఉంటే చేసినా కూడా చేస్తాను, అబ్జెక్షన్ లేదు. అప్పుడప్పుడు నేను ఐ లైక్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్ అండి. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ రియలీ ఎఫెక్ట్ యువర్ మార్కెట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. కానీ ఆడియన్స్ని ప్రిపేర్ చేయాలి, నేను ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టొవినో థామస్ ఉన్నాడు, లైక్ మలయాళంలో, లైక్ హీజ్ అ సూపర్ స్టార్. ఒక దుల్కర్ సినిమాలో లైక్ ఒక చిన్న పాత్ర వేశాడు, జస్ట్ out of their relationship, out of their friendship. The acting versatility is what you wanted to present. So I don't mind, like I'm open to doing different things. Wonderful. So sweet. So కొంచెం మీ స్కూల్ డేస్లోకి, మీ స్కూల్ ఎక్స్పీరియన్సెస్ గురించి కూడా వెళ్దామండి. బికాస్ అనగనగా ఈజ్ అబ్సల్యూట్లీ అ స్కూల్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్ కాబట్టి మీ స్కూల్ డేస్, మీ స్కూల్ ఏజ్ గురించి మాట్లాడితే మీరు ఫస్ట్ బెంచరా, బ్యాక్ బెంచరా? మీడియం బెంచర్, మధ్యలో ఉండేవాడిని. మరీ ఫస్ట్ కాదు, మరీ లాస్ట్ కాదు. అంటే అసలు మనకి అల్లరి చేసే బ్యాచ్ ఒకటి ఉండేదా అండి స్కూల్లో? నేను పెద్ద అల్లరి చేసేవాడిని కాదు. మీరు కాదు, నాకు అర్థమైంది. అంటే కొంచెం ఉండేవారు, బట్ నేను ప్రతి అల్లరి చేసే బ్యాచ్ లో కూడా ఒక సైలెంట్ వాడు ఉంటాడు. అలా సైలెంట్ మీరు అనుకుంటే మీకు ఒక నాటీ బ్యాచ్ ఉందా? బహుశా నేను అల్లరి బ్యాచ్లో కూడా అల్లరి బ్యాచ్లో ఉండేవాడిని, కానీ సైలెంట్గా అల్లరి చేసేవాడిని ఏమో. ఇదేంటి అల్లరి అంటేనే అల్లరి చేయడం, సైలెంట్గా కూడా అల్లరి చెప్పరా? ఏం లేదు, తెలీదండి. అంటే ప్రత్యేకంగా మై స్కూల్ లైఫ్ వాజంట్ సో ఏమంటారు, 14 సంవత్సరాలు ఒకే స్కూల్లో చదివాను, PP 1 నుంచి 12-11 తరగతి వరకు. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మెమరీస్ దేర్. 14 years. పెద్ద అల్లరి చేసేవాడిని కాదు. I was quite a popular student. ఎందుకంటే పాపులర్ అంటే ఐఎమ్ థింకింగ్ ఐ వాజ్ క్వైట్ పాపులర్. ఎందుకంటే నన్ను డెప్యూటీ హెడ్ బాయ్ చేశారు నాకు స్కూల్కి. అంతమంది స్టూడెంట్స్లో నన్ను పట్టుకుని డెప్యూటీ హెడ్ బాయ్గా చేశారు. అదే విచిత్రం ఏంటంటే ఐ వాజ్ నెవర్ అన్ ఏ స్టూడెంట్. ఐ వాజ్ జస్ట్ అన్ అబవ్ యావరేజ్ స్టూడెంట్. And I was decently good at sports. I was decent at sports. So I never like really దేంట్లోనూ ఎక్సలెంట్గా ఉండేవాడిని కాదు, బట్ జస్ట్ అబవ్ యావరేజ్, అలా డీసెంట్ అబవ్ యావరేజ్. అలాంటి వాడిని స్కూల్ డెప్యూటీ హెడ్ బాయ్గా చేశారు. సో I don't know. Voting? Yeah, like the teachers and the students have to vote. Vote and they have to take a call. So I think mostly like it's the teachers. So I don't know, somehow I was voted to be the deputy head boy of the school. So that's kind of a big honor. And నాకెందుకు ఇచ్చారు బాబు అని నేను అనుకునేవాడిని అప్పుడు. ఈ క్రష్లు, గర్ల్ ఫ్రెండ్స్ స్కూల్లో చదువుకునేటప్పుడు యు వర్ ఆల్సో పాపులర్ ఆన్ దోస్ టర్మ్స్?
యా ఉండేవారు మరీ ఎక్కువ కాదు కానీ అందరికీ ఒక చిన్న క్రష్ ఉంటుంది, అందరికీ ఉంటుంది కానీ ఉండకపోతే ఎంతమందికి క్రష్ అన్నది కూడా నా పాయింట్. అది వాళ్ళనే అడగాలి. కానీ ఐ హ్యాడ్ లైక్ మేబీ వన్ క్రష్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఇట్స్ నథింగ్ మేజర్. ఐ హ్యాడ్ వన్ క్రష్. ఇఫ్ ద గర్ల్స్ హ్యాడ్ అ క్రష్ ఆన్ మీ యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్. బట్ మీ నోటీస్కి వచ్చింది బికాజ్ ఐ కెనాట్ నౌ గో అండ్ నోటీస్కి వచ్చిందండి, 2-3 సార్లు నోటీస్కి వచ్చింది that a particular girl has a crush on me. It's all part of school, andi. It's all part of school. I can see the blush even now, Delsa. Okay. So, మీ కెరియర్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లిమెంట్, ఒక ఫ్యాన్ మూమెంట్ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్ మీరు ఏదన్నా టేస్ట్ చేశారా? అంటే చాలాసార్లు సినిమాలు బాగుంటాయి, సినిమాలు హిట్ అయినప్పుడు లైక్ దట్ ప్రేజ్ అండ్ అప్లాజ్ అండ్ కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్య నేను అనగనగా కోసం రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ ఇట్ వాజ్ డే బిఫోర్ యెస్టర్డే రోడ్ మీద వెళ్తూ ఉన్నాను బైక్ మీద. ఏదో కొత్త బైక్ వస్తే ఊరికే టు టెస్ట్ ఇట్ అవుట్ ఐ వెంట్ ఆన్ రోడ్. ఐ థాట్ నోబడీ రికగ్నైజ్ మీ. ఇంటి బయటే చుట్టూ. సో ఇట్ వాజ్ అన్ ఓపెన్ హెల్మెట్. ఎవరో గుర్తుపట్టారు. అండ్ గుర్తుపట్టి నేను వెళ్ళిపోతా ఉన్నాను. అనగనగాలో నేను విసిల్ చేస్తాను కదా ఆఖరిలో లైక్ అలా అనగనగా భయ్యా అని విసిల్ కొట్టారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే ఎగ్జాక్ట్గా అంటే బికాజ్ ఇట్ వాజ్ అనగనగాలో ఇట్ వాజ్ అ సిగ్నేచర్ మూమెంట్ ఆఫ్ అనగనగా. అలాగే చేశాడు ఎవరో ఫ్యాన్ రోడ్ మీద. సో ఇట్ వాజ్ నైస్. సో ఈ ఫ్యాన్ మూమెంట్ గురించి మాట్లాడితే సుమంత్ గారు, నేను కూడా మీకు ఒకటి యాడ్ చేస్తాను. తమ్ముడు ఉన్నాడు నాకు. సో వాడు అప్పుడు 3rd క్లాసో 4th క్లాసో యువకుడు సినిమా చూసి వచ్చాం. అందులో మీరు దేశభక్తి మీరు చూపించిన విధానం, మీ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే వాడి మీద, హీ వాంటెడ్ టు జాయిన్ ది ఆర్మీ, ద డిఫెన్స్ ఫోర్సెస్. అక్కడ నుంచి వాడి జర్నీ అలా స్టార్ట్ అయ్యి పైలట్గా ఇప్పుడు సెటిల్ అయ్యాడు. బట్ ఆ బేసిక్ ఇన్స్పిరేషన్ చాలా సంవత్సరాలు ఆర్మీలోకి వెళ్ళాలని ట్రై చేసి వాడు ఎగ్జామ్స్ రాసి ఆ బేసిక్ పాయింట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వాజ్ యూ ఇన్ ద ఫిల్మ్ యువకుడు. ఐఎమ్ సో టచ్డ్. నేను కొంపదీసి ఇప్పుడు యాక్టర్ అవుతాడు అనుకున్నాను. బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ హీ డిసైడెడ్ టు బికమ్ టు జాయిన్ ఓ వాట్ ఎవర్ దేర్ ఇంట్రెస్ట్ ఇన్ డిఫెన్స్ ఫోర్సెస్. వెరీ టచ్. థ్యాంక్ యూ అండి. లేజీగా ఉంటే ఒక డే ఇంట్లో ఉంటే సుమంత్ స్టైల్ ఆఫ్ అ లేజీ డే ఏంటి? వావ్, గుడ్ క్వశ్చన్. I get up at about shooting లేనప్పుడు I get up at about maybe 7:30, 8. I'm a morning person. నాకు మార్నింగ్ అంటే బాగా ఇష్టం. సమ్టైమ్స్ లైక్ ఈవెన్ షూటింగ్ లేనప్పుడు కూడా I get up at 6, 6:30, maximum 7, 8 maximum. అండ్ నాకు అట్లీస్ట్ ఒక 2 కప్పులు టీ చేసుకోవాలి. నేనే చేసుకోవాలి. నేనే చేసుకుని షుగర్ లేకుండా, పాలు లేకుండా, పాలు తక్కువ, షుగర్ తక్కువ. అండ్ 2 కప్పులు టీ, 2 గంటలు నేను మా గార్డెన్లో కూర్చుంటాను ఏమీ చేయకుండా. ఏదో అలా మొక్కలను చూసుకుంటా, ఆకులను చూసుకుంటా. లైక్ అది ఎక్కడి నుంచి ఇంట్రెస్ట్ వచ్చిందో నాకు తెలీదు. మా తాతగారు బాగా ఇంట్రెస్ట్. నాకు ముందు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బహుశా ఇప్పుడు కోవిడ్ టైం అప్పటి నుంచి నాకు గార్డెనింగ్ పట్ల లైక్ ఈ మా ఇంట్లో ఇట్స్ బికమ్ అ హాబీ. సో లేజీగా ఒక 2 గంటలు గార్డెన్లో కూర్చుంటాను. ఆ మొక్కలు ఏదో కట్ చేస్తాను, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటాను. దాని తర్వాత ఒక 2 గంటలు వర్కౌట్ చేస్తాను. ఐ గెస్ ఇట్స్ నాట్ లేజీ. వర్కింగ్ అవుట్ ఇస్ నాట్ లేజీ, బట్ ఆ వర్కౌట్లో కూడా చాలా ఇట్ విల్ బీ లైక్ ఒక వెయిట్స్ చేస్తూ, ఒక సినిమా చూస్తూ, లైక్ ఏదో షో చూస్తూ, పాడ్కాస్ట్ వింటూ, like about a 2-hour workout time. Then I'll have like a lazy, like light lunch. No, actually my lunch is very heavy. I just have a lazy home food. I like home food. Then enter my home theater. ఇప్పుడు అందులో కూడా మీ చెయ్యి ఉంటుందా షూటింగ్ లంచ్ లో కూడా? లంచ్ లో లేదు అంటే లైక్ ఐ హ్యాడ్ అ కుక్ ఫర్ అ వెరీ మెనీ ఇయర్స్, ఫ్యామిలీ కుక్. ఐ ట్రీట్ హర్ లైక్ మై సిస్టర్. షీఈస్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్. And I just like plain good home food, and healthygaane tintanu. 80% of the time healthygaane tintanu. And then I spend a lot of time in the home theater.